హంపీలోని మాయాజాలపు రథం వద్దకు స్వాగతం. ఇది కదలని రథం. కానీ మన హృదయాలను కదిలిస్తుంది. మీరు చూస్తున్న ఈ అద్భుత కట్టడం భారతదేశంలోని అత్యంత అందమైన శిల్పకళలలో ఒకటి, హంపీ రథం. ఇది ఒక ప్రాచీన రథం కాదు, అది ఒక శిలలో చెక్కిన అద్భుతం. చూస్తే వాస్తవ రథంలా కనిపిస్తుంది, కానీ పూర్తిగా గ్రానైట్ రాయితో తయారు చేశారు. ఈ అద్భుత రథం హంపీలోని విజయం విఠల దేవాలయంలో భాగంగా ఉంది. ఇది 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయలు పాలనలో నిర్మించబడింది. ఆ కాలం భారతదేశపు శిల్పకళ, సంగీతం, ఆధ్యాత్మికతకి గోల్డెన్ ఏజ్లా చెప్పవచ్చు. రాతితో చేసిన ఈ రథాన్ని చెక్క రథంలా కనిపించేలా ఖచ్చితంగా చెక్కారు. చక్రాలు, పిల్లర్స్, ఏనుగులు, అలంకారాలు అన్నీ చాలా అద్భుతంగా రూపొందించబడ్డాయి. ఆశ్చర్యకరమైన రహస్యాలు. చక్రాలు కదిలేవా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రథానికి ఉన్న రాయి చక్రాలు ఒకప్పటి వరకు కదిలేవి. తరువాత భద్రత కోసం స్థిరపరిచారు. ఒక రాయిరథం చక్రాలు తిరిగిన ఆలోచనే గూస్బంప్స్ ఇస్తుంది. ఏనుగులా, గుర్రములా? ఈ రథాన్ని ముందుగా గుర్రాలు లాగేవారు అని భావిస్తున్నారు. కాని తరువాత వాటి స్థానంలో శిల్పకళాకృతిగా ఏనుగులు చేర్చారు. ఇది రథానికి మరింత మహిమ చేకూర్చింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన హంపీకి ఇది ప్రాణం లాంటిది. హంపీలోని మాయాజాలపు రథం వద్దకు స్వాగతం. ఇది కదలని రథం. కానీ మన హృదయాలను కదిలిస్తుంది. మీరు చూస్తున్న ఈ అద్భుత కట్టడం భారతదేశంలోని అత్యంత అందమైన శిల్పకళలలో ఒకటి, హంపీ రథం. ఇది ఒక ప్రాచీన రథం కాదు,